నమస్కారం విఎస్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం। ఎంపీ బైరెడ్డి శబరి ఆదేశాల మేరకు జ్యోతిరావు పులే నందికొట్కూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఘనంగా నిర్వహించుకున్న నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతిరావు పులే జయంతిని మన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదేశాలకు అనుగుణంగా మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, కౌన్సిలర్స్ సత్యనారాయణ, చంద్ బాషా, లాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ భారతదేశానికి దిశానిర్దేశాన్ని చూపించినటువంటి మహాత్మా జ్యోతిబా పులే గారని, ఆయన సేవలు భారతదేశానికి మార్గదర్శకంగా నిలిచాయని, బడుగు బలహీన వర్గాలకు అంటరాని వారికి విద్యను చేరువ చేర్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొని విద్యాదానం చేసినటువంటి మొదటి గురువులు మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే అని, వారిని బీసీ నాయకులుగా మాట్లాడడం సరికాదని, వారు భారతమాత ముద్దుబిడ్డలని, భారత జాతి మహాత్ములని, భారతీయులకు అణగారిన వర్గాలకు మహిళలకు విద్యను అందించి అండగా నిలిచారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్ సలాం, శంకర్ గౌడ్, సికారి గౌలా, షేక్ జమీల్, తెలుగు యువత నాయకులు నాగన్న, జలాల్, సింహాద్రి, జాన్, విద్యార్థి నాయకులు నాగరాజు, జగదీష్ కుమార్లు, టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది। తదనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి విద్యకై ఉద్యమించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పులే అని ఆయన అన్నారు। ఈరోజు నందికొట్కూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। అందులో భాగంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం। సమాజానికి ఒక దిశానిర్దేశాన్ని చూపించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు విద్య అనేటువంటిది దూరం అయితే ఆ విద్య అనేటువంటిది వారికి అందరికీ చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో వారు మహాత్మా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యతను, అంటరానితనాన్ని, ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ విద్యావంతులుగా అందరినీ మార్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వారి మీద అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఏ వాటిని వాళ్ళు తలొగ్గకుండా అందరికీ విద్యను అందించినటువంటి ఈ సమాజానికి, మన భారతదేశానికి మొదటి గురువులుగా మేము వారిని భావిస్తూ ఉన్నాం। అదొకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి కుల మతాలకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి దార్శనికులు, మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పులే గారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, సమాజానికి ఆయన చూపినటువంటి మార్గదర్శకాలు కానీ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వాలు పాటిస్తున్నాయంటే మనం ఎంతో గర్వించదగ్గ విషయం। ఎందుకంటే ఆయన అలాంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఈ ప్రభుత్వాలు కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉన్నాయి। వాటిని ఇంకా మనం ముందుకు తీసుకుపోసిన బాధ్యత మన బడుగు బలహీన వర్గాల నాయకులు అందరిపైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ఆయనను ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా కాకుండా ఆయన మన జాతి మహాత్ముడుగా గుర్తించాలని చెప్పేసి, ఆయన భారత జాతి ముద్దుబిడ్డ అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।